ఈ పాప స్వభావం మన ఆత్మీయ జీవితాన్ని వాడకూడదు. మనలో ఉన్నటువంటి శరీరేచ్ఛలు ఆత్మను బలహీనపరుస్తూ ఉంటాయి. మన శరీరమే, మన శరీరేచ్ఛలే మన యొక్క శత్రువులు. లోకపు జీవితం, లోక సంబంధమైన పరిస్థితులు ఇవన్నీ మన శత్రువులే. అందుకని యోహాను భక్తుడు తన పత్రికలో చెప్తాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకుడి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. సో మనిషిని పాడు చేసేవి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, శరీరేచ్ఛలు. సో మనకు శత్రువు తోటి మనిషి కాదు, మనకు శత్రువు మన దురాశలు, మన శరీరేచ్ఛలు, పాపేచ్ఛలు, ఇవన్నీ మనకు శత్రువులు. అందుకని ప్రభువు చెప్తున్నాడు, వాటన్నిటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, శత్రు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ శరీరాన్ని, పాపాన్ని, మరణాన్ని జయించిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ద్వారా మనము మన శరీరేచ్ఛలను, పాపేచ్ఛలను, లోక సంబంధమైన అలవాట్లను జయించవచ్చు. కనుక మృత్యుంజయుడైన యేసుని మనం విశ్వసించినప్పుడు, ఆయనకు మనం ప్రార్థన చేసినప్పుడు మనకి నిగ్రహ శక్తిని, లోకేచ్ఛలను జయించే శక్తిని దేవుడు మనకిస్తాడు. కనుక ప్రియ స్నేహిత, నీవు శరీరేచ్ఛల నుంచి విడుదల పొంది శరీరాశలపై జయం సాధించి ఆత్మలో నీవు నేను వికసించి పరవశించాలని ప్రభు పేరట ఈ